హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము హౌ టు రైట్ ఎ సి ప్రోగ్రామ్ టు ప్రింట్ నంబర్స్ ఫ్రమ్ 1 to n ఈ ప్రోగ్రామ్ నేర్చుకుందాం. సపోజ్ ఇది మన సి ప్రోగ్రామ్ అనుకుంటే, సో కీబోర్డ్ నుంచి యూజర్ హ్యాస్ టు గివ్ సమ్ వాల్యూ ఫర్ n. సపోజ్ ఇఫ్ n వాల్యూ ఈస్ 5, సో మనకు ప్రోగ్రాంలో n అనే వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి. సో n విల్ గెట్ ద వాల్యూ 5 అండ్ అవుట్పుట్ ఏం రావాలి అంటే మనకు 1 to 5 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. ఓకే, 1 2 3 4 అండ్ 5. సో ఈ విధంగా మనకు 5 నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. ఓకే, సపోజ్ ఇఫ్ n వాల్యూ ఇస్ గివెన్ యాజ్ 7, సో ఇఫ్ n వాల్యూ ఇస్ గివెన్ యాజ్ 7 మనకు అవుట్పుట్ ఏం రావాలి? సో 1 2 3 4 5 6 అండ్ 7. సో ఈ విధంగా మనకు నంబర్స్ అన్నీ కూడా ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇందులో మనము కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకోవాలి. ఓకే, దాని వాల్యూ మనము 1గా ఇనిషియలైజ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం 1 నుంచి ప్రింట్ చేయాలి కాబట్టి. సో కౌంట్ వాల్యూ 1 తీసుకుంటున్నాం. అలాగే ఇందులో మనము ఒక లూప్ అయితే యూస్ చేసుకోవాలి. ఓకే, వీ క్యాన్ యూస్ ఐదర్ వైల్ లూప్ ఆర్ యూ క్యాన్ యూస్ ఫర్ లూప్. నేను వచ్చేసి ఈ ప్రోగ్రాంలో వైల్ లూప్ అయితే యూస్ చేస్తాను. ఓకే, నౌ లెట్స్ సీ ద ప్రోగ్రామ్ ఇన్ టర్బో C++. First of all, write the hash include statements. Hash include console input output dot h and write the main function. సో మనకు ఇక్కడ n అనే వాల్యూ n అనే వేరియబుల్ అవసరం అవుతుంది అండ్ ఇంకొక వేరియబుల్ ఏంటి? కౌంట్. సో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, and write the clear screen function. So first of all n value అయితే read చేద్దాం. So printf enter the value of n. Enter the value of n. Scanf %d comma address of n. Now I am going to use a while loop. So first of all I will write the code and then I will explain the code. Okay, so count less than or equal to n, printf %d తర్వాత స్పేస్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, అది ఎందుకో నేను చెప్తాను మీకు ఎక్స్ప్లెనేషన్లో. %d కామా కౌంట్ అండ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు count plus 1. Okay, now we will analyze this while loop. Okay, see here, this is a while loop. Ikkada suppose if n value is given as 3, that means user అనేవాడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఒక 3 నెంబర్స్ అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నాడు. ఈ విధంగా 1 స్పేస్ 2 స్పేస్ 3. సో ఫస్ట్ మనము కౌంట్ వాల్యూ తీసుకుందాం. ఓకే, కౌంట్ వేరియబుల్. సో ఇట్స్ వాల్యూ ఈజ్ మనం 1గా ఇనిషియలైజ్ చేసాము అండ్ n వాల్యూ యూజర్ హ్యాస్ గివెన్ యాజ్ 3. సో లెట్స్ చెక్ దిస్ కండిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో వైల్ లూప్లో మనం ఫస్ట్ ఏం చేయాలి? కండిషన్ని చెక్ చేసుకోవాలి. సో కౌంట్ వాల్యూ ఈజ్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n వాల్యూ ఈజ్ 3. సో కండిషన్ ట్రూ కదా, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 మీన్స్ కండిషన్ ఈజ్ ట్రూ. సో ఎగ్జిక్యూట్ ది బాడీ ఆఫ్ ది వైల్ లూప్. చూడండి, ఫస్ట్ మనకు ప్రింట్ఎఫ్ ఉంది కదా. సో మనకు అవుట్పుట్లో ఎలా వస్తుంది అంటే ప్రింట్ఎఫ్ %d అన్నాం కదా. సో %d ప్లేస్లో మనకు వాల్యూ ఆఫ్ కౌంట్ విల్ బి ప్రింటెడ్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కౌంట్? 1. సో అవుట్పుట్లో మనకు ఫస్ట్ 1 వస్తుంది. ఓకే, సో 1 తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్పేస్ ఇచ్చాం, మనం %d తర్వాత స్పేస్ ఇచ్చాం. సో మనకి ఇక్కడ స్పేస్ కూడా ప్రింట్ అవుతుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. సో కౌంట్కి 1 యాడ్ చేస్తున్నాం. సో ప్రజెంట్ వాల్యూ ఆఫ్ కౌంట్ ఈజ్ 1, 1 ప్లస్ 1 బికమ్స్ 2, 2 ఈజ్ గివెన్ టు అగైన్ కౌంట్. సో న్యూ వాల్యూ ఆఫ్ కౌంట్ ఈజ్ 2, రైట్. సో మనకు బాడీ ఆఫ్ ది లూప్ అయిపోయిన తర్వాత అగైన్ వీ హ్యావ్ టు చెక్ ద కండిషన్ ఫర్ ది సెకండ్ టైం. ఓకే, వీ హ్యావ్ టు చెక్ ది కండిషన్. నౌ what is the new value of count? 2, right? So again check the condition.
2 less than or equal to 3. So again the condition is true. So once again execute the body of the while loop. So మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, printf ఉంది కదా మనకి ఫస్ట్. సో %d ప్లేస్లో వాల్యూ ఆఫ్ కౌంట్ విల్ బి ప్రింటెడ్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కౌంట్? 2. సో ఆఫ్టర్ దిస్ %d we have this space. So once again space will be printed in the output, right? And again next one is the count is equal to count plus 1. So count value will become 3. Okay. So after this again we have to go to the condition, and again test the condition with the new values. So present మనకు count value 3 ఉంది కదా, చూడండి count value is 3 equal to 3. So once again condition becomes false. So మళ్ళీ body of the loop will be executed. So first మనకు %d place లో count will be printed. So present value of count is 3 and next space also will be printed. Next increment the value of count. So 3 plus 1 it becomes 4. So again go to the condition. మనం ఇలా ప్రాసెస్ని రిపీట్ చేస్తూనే ఉండాలి until the condition becomes false. So now the new value of count is 4 కదా. So 4 less than or equal to 3. 4 less than or equal to 3. So now the condition becomes false. So that is the end of the while loop and control will go to the next statement, right? So ఈ విధంగా మనకు మనం అబ్జర్వ్ చేస్తే మనకు అవుట్పుట్లో మనకు కావాల్సిన వాల్యూస్ అన్నీ కూడా ప్రింట్ అయిపోయి ఉంటాయి 1 2 3. ఓకే, సో లెట్స్ చెక్ ద అవుట్పుట్ ఇన్ టర్బో C++. సో ఫైనల్గా మనము get ch and close the main function. Okay, so compile it, alt F9 and execute it, control F9. So enter the value of n, suppose n value is 3. See the output 1 space 2 space 3. Once again execute it. So now give the value 10. So 10 numbers will be printed. Okay, so once again give the value as 100. So 100 numbers will be printed. So even you can use 1000 values also, right? So this is a program for printing numbers from 1 to n. Okay.